జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసమే ఎర్రగడ్డలో శ్మశాన వాటికకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఈ జీవో కేవలం ఒక వర్గం ఓట్ల ప్రయోజనం కోసం మాత్రమేనన్నారు. శ్మశాన వాటిక నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలకి సాయంత్రం నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం పొద్దున ఒక జీవో ఇచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి కాలనీల మధ్యలో ఒక కబరస్థాన్ నిర్మించుకోవాలని చెప్పేటువంటి ఆలోచన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందో ఇది పూర్తిగా ఒక వర్గం ఓట్లని ఒక వర్గం ప్రజలని అపీజ్మెంట్ చేసి ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి ఆర్డర్ మాత్రమే మేము భావిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తా ఉంది. నాట్ టు ఇంటర్ఫియర్ అని పీస్ఫుల్ గా ఎవరు ఎట్లా ఉన్నారో అట్లే ఉండాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కాలనీల పెద్దలందరూ కూడా ఎలక్టెడ్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను కాదని సాయంత్రం 4 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఉదయం జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలని మెప్పించి వాళ్ళ ఓట్లతోటి లబ్ధి పొందుదామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. మీరు ఈ రకంగా చేస్తే మిగతా ప్రజలందరూ ఏకమై జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని గౌరవించాలని, లేని పక్షంలో ఎన్నికలతో సంబంధం లేకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద జీహెచ్ఎంసీ మీద మూవ్ చేస్తామని కాలనీవాసుల పక్షాన నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.